షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతీయుల్లో చాలా మంది విదేశస్తులను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అది ఆడవారైనా మగవారైనా. అయితే లీగల్గా వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది, పెళ్లి చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చాలామంది మనకి కామెంట్స్లో అడిగిన క్వశ్చన్ సార్ ఇది. ఏంటి అంటే వేరే దేశస్తులను పెళ్లి చేసుకుంటారు. మేబీ అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ఎక్కడైనా చదువుకోవడానికి వెళితే, అమెరికా కావచ్చు, ఎక్కడైనా సరే చాలా ప్రదేశాలు పెళ్లి చేసుకున్న తర్వాత అరే అనవసరంగా చేసుకున్నామే, మేము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోలేదు, వాళ్ళు ఎలాంటి వారు అనేది మేము చూడలేదు, మోసపోయామని చాలామంది చెప్తూ ఉంటారు. అబ్బాయిలు అమ్మాయిలు, ఎక్కువగా అబ్బాయిలే ఉంటున్నారు సార్. చాలామంది అమ్మాయి నేను తెలీదు తనకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందని తర్వాత బాధపడుతూ ఉన్నారు. సో ఫస్ట్ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఏం చూడాలి సార్? ఇండియాలో అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేస్తారు, అమ్మ వాళ్ళ దగ్గర ఉండి చేస్తారు కాబట్టి పెద్ద బాధ ఉండదని చెప్తూ ఉంటారు, పేరెంట్స్ చేస్తారు కాబట్టి. బట్ అమెరికాలో ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వెరీ గుడ్ ఏరియా అండి. ఎందుకంటే ఈ ఏరియాలో చాలామంది నేను అడ్వైస్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బయట దేశం మనం పోయిన తర్వాత స్టూడెంట్కి పోయినా లేకపోతే ఉద్యోగం చేయడానికి పోయినా కూడా చాలామంది మన అబ్బాయిలు ఏంటంటే కొంచెం డెస్పరేట్ అవుతారు. తొందరగా పర్మనెంట్ రెసిడెన్సీ కావాలి, గ్రీన్ కార్డ్ తీసుకోవాలని వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఇది అట్రాక్షన్. ఇప్పుడు వైట్ కలర్ అనగానే అట్రాక్షన్, ఆపోజిట్ కలర్ కదా, అదొక ఎక్సైట్మెంట్, అదొకటి. అంటే ఆ అట్రాక్షను, అది ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ అది. మూడోది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలాసార్లు మన వెస్ట్రన్ సొసైటీలో మనలాగా శాంక్టిటీ ఉండదు అక్కడ. సో ఇట్స్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, సెక్స్ జస్ట్ మెకానికల్. అక్కడ వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచే కొంచెం ప్రెమిస్క్యూస్గా ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అక్కడ 14-15 ఇయర్స్ నుంచే వాళ్ళకు అవన్నీ ఉంటాయి అలవాట్లు. సో మన వాళ్ళు ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఎక్సైట్మెంట్ వాళ్ళకి చూడగానే. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలాసార్లు నా దగ్గర క్లయింట్స్ వస్తారు, చాలామంది స్టూడెంట్స్ క్లయింట్స్ ఉన్నారండి నా దగ్గర. వాళ్ళ చాలామందికి నేను H1 చేస్తాను, అవి చేస్తాను. అయితే వాళ్ళ దగ్గరకు వస్తారు, వచ్చేసారి నాకు ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్, ఐ వాంట్ టు మ్యారీ అని చెప్తారు. తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా స్పానిష్ వాళ్ళైనా ఎక్కడి నుంచి అయినా కూడా. సో నేనేం చెప్తాను, డ్యూ డిలిజెన్స్ చేశారా అని అడుగుతాను. అదేంటి సార్ అంటారు. డ్యూ డిలిజెన్స్ అంటే వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకున్నావా, వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే వాళ్ళ బ్యాంక్రప్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు చాలామందికి. అంతకుముందు ఏమైనా మ్యారేజ్ అయిందా వాళ్ళకు, 2-3 సార్లు కూడా మ్యారేజ్ చెప్పరు. అమ్మాయిలు ఎందుకు చెప్తారండి, ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు వెన్ యూ మీట్ సంబడి యూ వాంట్ టు బి ద బెస్ట్ ఆఫ్ యువర్ బిహేవియరిజం, నేను చాలా మంచివాడిని బాలుడు అన్నట్టుగానే అమ్మాయిలు కూడా అట్లాగే చేస్తారు కదా. దట్స్ ఆటోమేటిక్. మన ఉన్న బ్యాక్గ్రౌండ్లో మనం చేసిన తప్పులు ఏం చెప్పుకోం కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే నేనేం చేస్తానంటే నార్మల్గా వాళ్ళకి చెప్తాను, మీరు తొందరపడొద్దు, నా దగ్గరకు ఆఫీస్ తీసుకురండి, నేను ఒకసారి మాట్లాడతానని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. బయట దేశాలలో మనలాగానే ఇక్కడ మనకు నంబర్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ నెంబరు. అలాగే బయట దేశాల్లో సిన్ నెంబర్ అంటారు, సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ అని. కొన్ని కంట్రీస్లో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని అంటారు. ఆ నెంబర్ మీద మనం ఒక డిటెక్టివ్ సర్వీసెస్ని హైర్ చేసుకుంటే వాళ్ళు మొత్తం వీళ్ళు జాతకం ఇస్తారు. అంటే వీళ్ళు ఏమైనా క్రెడిట్ కార్డ్ ఫాల్ట్ చేశారా, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా, బ్యాంక్రప్సీ చేశారా, వీళ్ళకి ఇంతకుముందు పెళ్ళిళ్ళు అయినాయా, వీళ్ళు ఏమైనా కేసులో ఉన్నారా ఇప్పుడు, ఇవన్నీ వస్తాయి. అవి అన్నీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత నేను క్లయింట్స్ చెప్తాను, ఇప్పుడు షీఈ్ ఓకే, గో అండ్ గెట్ మ్యారీడ్ అని. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి అవన్నీ తెలుసుకోకుండా టక్కన చేసేసుకుంటారు. చేసేసుకుని మా దగ్గరకు వస్తారు, పెళ్లి చేసుకున్నాం సార్ మాకు ఇప్పుడు ఫైల్ చేయండి అని. ఎందుకు చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే మన వాళ్ళు పిల్లలు, బికాజ్ రెగ్యులర్ ప్రాసెస్లో పచ్చ కాయిదాలు రావాలి, పర్మనెంట్ రెసిడెన్స్ రావాలంటే 6 to 8 years. అమెరికా లాంటి దేశాల్లో అయితే 15-20 సంవత్సరాలు అవుతుంది, అంత వెయిటింగ్ పీరియడ్. అయితే వీళ్ళకి ఏంటి, డెస్పరేట్, తొందరగా నాకు కార్డు వచ్చేయాలి, సెటిల్ అయిపోవాలి, చెప్పుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, బిల్డింగ్లు కొనుక్కోవాలి, బిజినెస్లు చేయాలి, సొంత కంపెనీలు పెట్టుకోవాలి, అంతా డెస్పరేట్నెస్ చేసి అందులో ఇన్వాల్వ్ అవుతారు. అందులో దాని తర్వాత ఏమైతే ఒక క్లయింట్ మొన్న ఒకసారి ఏమైంది, ఒక ఫిలిపినో అమ్మాయి నా క్లయింట్ వచ్చింది. అమ్మాయి వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను సార్ అంది. ఒక తెల్లాడిని పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్గా వాడు తెల్లాడు కాదు, వాడు స్పానిష్ వాడు. అయితే నేను అన్నాను, అలా ఎలా చేసుకున్నావమ్మా, నా దగ్గర వస్తావు కదా, నా క్లయింట్ కదా, ఆమె స్టూడెంట్ వీసా నేనే చేశాను అంటే, సార్ నేను డెస్పరేట్ అయ్యాను, డబ్బులు ఇచ్చి పెళ్లి చేసేసుకున్నాను అంది. నేను మోసపోయావమ్మా అన్న.
నా దగ్గరకు వచ్చింది ఫైల్ చేయండి అంటే నేనన్నా నేను ఫైల్ చేయను, ఫస్ట్ ఆయన గురించి నాకంతా రిపోర్ట్ తీసుకున్న తర్వాత చేస్తాను, ఎందుకంటే ఫైల్ చేసిన తర్వాత మీరు స్టక్ అయిపోతారు, అదంతా కాయిదాలు వచ్చే వరకు మళ్ళీ మీకు 3-4 సంవత్సరాలు అవుద్ది, మళ్ళీ విడాకులు ఇవ్వాలి, మళ్ళీ మెయింటెనెన్స్, స్పౌజల్ సపోర్ట్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వెస్ట్రన్ కంట్రీస్లలో. నేనన్నా ముందు ఒక రిపోర్ట్ తీసుకుంటానంటే నేను నా డిటెక్టివ్ చెప్తే వాడు రిపోర్ట్ తీసిచ్చాడు. ఆ రిపోర్ట్లో ఏమొచ్చింది, ఆ పిల్లోడు ఎవరైతే స్పానిష్ పిల్లోడు ఉన్నాడో కొన్ని రెస్ట్రిక్టివ్ ఐటమ్స్ ఏదైతే మెడికల్ షాపులలో ఉంటాయో కాఫ్ సిరప్ ఒకటి తాగితే కొంత మత్తు వస్తుంది. అయితే వాడు రెగ్యులర్ 20-30 కాఫ్ సిరప్లు కొనుక్కుంటాడంట ఆ మెడికల్ షాప్లో. అది తాగితే మత్తు వస్తుంది. కొన్ని కాఫ్ సిరప్స్ వెస్ట్రన్ కంట్రీస్లో మీరు 1-4 సార్లు పొద్దున్న సాయంత్రం వేసుకుంటే మత్తు వస్తుంది, అది పెనెడిల్ లాంటి కాఫ్ సిరప్స్. అయితే వాడి మీద కేసు అయింది, ఎందుకంటే ఫార్మస్యూటికల్ మెడికల్ షాప్ వాళ్ళని ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేస్తే ఈ పర్టికులర్ కస్టమర్కి ఎన్నిసార్లు ఎందుకు అమ్ముతున్నారని వాడి మీద కేసు అయింది. అవి కాకుండా ఇంకోటి ఏం చేశాడంటే వేరే టోళ్ళ పేరు మీద కొన్ని అవి ఉంటాయి కదా మన ప్రిస్క్రిప్షన్స్, కొన్ని స్లీపింగ్ ప్రిస్క్రిప్షన్స్ అయిన తెచ్చుకొని వీడేసుకుంటున్నాడు. దాని మీద కూడా వీడి మీద కేసు అయింది. ఇవన్నీ ముందు జరిగాయి. పెళ్లికి వాడు ఆల్రెడీ వాడి మీద అన్ని కేసులు నడుస్తున్నాయి. నాకు వాడు రిపోర్ట్ తెచ్చిచ్చాడు, వీడి మీద కేసులు ఉన్నాయి, రేపో మాపో జైలుకి పోతాడని. ఆ అమ్మాయికి చూపించాను, అమ్మ నువ్వు ఇలాంటి వాడిని చేసుకున్నావు, రేపో మాపో జైలుకి పోతాడు, జైలుకి పోతే మీకు కార్డు రాదు, అయిపోయింది మీ పరిస్థితి. అంటే ఇట్లా బికాజ్ షీ కేమ్ టు అన్ అడ్వైస్, పెనీ వాజ్ ఫౌండ్ ఫూలిష్ లేకుండా ముందు కొంచెం ఖర్చు పెట్టి తెలుసుకుంది కనుక సేవ్ అయింది. అప్పుడు ఏడ్స్తో కూర్చుంది నా దగ్గర. నేనైనా పోయి మళ్ళీ నలిఫై చేసుకో మ్యారేజ్ అంటే మళ్ళీ నేను ఆమె పెళ్ళి మళ్ళీ క్యాన్సిల్ చేయించేసాను. అవుతుందా సార్ అట్లా? అవుతుంది. ఇప్పుడు అలా పెళ్ళి క్యాన్సిల్ చేయాలంటే అవతల పర్సన్ కూడా యాక్సెప్ట్ చేయాలా? చెయ్యాలి, చేస్తారు నార్మల్గా వాళ్ళు, ఎందుకంటే అఫెన్సెస్లో ఉన్నారు కదా, చేస్తారు. అట్లా నాకు ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలాసార్లు తెల్లమ్మాయిలను నల్లమ్మాయిలను చేసుకొని వచ్చి స్టక్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అవును సార్, ఈ మధ్య అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో చూస్తూ ఉంటాం, న్యూస్లో కూడా చెప్తూ ఉంటారు, ఇలా అమెరికాకి సంబంధించి తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నారని చెప్పి, లేకపోతే వేరే దేశస్తుని పెళ్లి చేసుకున్నారని ఇలా వింటాం. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం సార్, ఇండియన్ అంటే మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ప్రకారమే చాలా వరకు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు, అలా యాక్సెప్టబులా అసలు? ఎస్, అంటే అక్కడ మ్యారేజ్ ఏంటంటే బయట దేశంలో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అది రిజిస్ట్రేషన్ చేసుకుంటే మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్. గుళ్ళలో టెంపుల్స్లలో చేసింది మ్యారేజ్ వ్యాలిడ్ కాదు, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాలిడ్, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ వన్ మస్ట్ అండర్స్టాండ్, వీళ్ళు ఏంది గ్రీన్ కార్డుల కోసం పచ్చ కాగితాల కోసం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చాలాసార్లు అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోతారు. నిన్న ఒక క్లయింట్ కాల్ చేశాడు నాకు, ఆ పిల్లోడు అంటే ఎంత దుస్థితి అంటే వాడు ఒక పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 2-3 నెలలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయికి అంతకుముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆమె అంతకుముందే ప్రెగ్నెంట్ అయింది, వీడికి చెప్పలే, పెళ్లి చేసుకున్నాడు. వీడేంది డెస్పరేట్లో పెళ్లి చేసుకున్నాడు, ఓ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, నాకు కార్డు వస్తుంది అని చెప్పి ప్రేమిస్తుంది, చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత 1-2 months తెలిసింది అది షీఈ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని. మరి వెళ్ళిపోయింది, వాడు ఆ పిల్ల వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మరి వీడి పరిస్థితి ఏంటి? గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఫైల్ చేయలేదు, ఆ అమ్మాయి ఇంకొక మనిషితోని ప్రెగ్నెన్సీ ఉంది. మరి వీడు ఒకవేళ ఎంబటుంటే రేపు పిల్ల పుడితే వీడు ఫాదర్ అవుతాడు, న్యాచురల్ ఫాదర్ అవుతాడు. అది భయపడేసి ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు. వీళ్ళ పిల్లగాడి అమ్మగారు పెళ్లి చేస్తారా అంటే నేను చేసుకొని అంటున్నాడు. ఫైనల్గా నా దగ్గర తీసుకొస్తే కన్ఫెస్ చేసి చెప్పాడు, ఇట్లా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది సార్ అక్కడ, నేను మరి అక్కడ విడాకులు తీసుకోవాలి, మరి అక్కడ మ్యారేజ్ సబ్సిస్టెన్స్ అయితే ఇక్కడ ఎలా చేసుకుంటాను, దాన్ని బైగమీ అవుతుంది అంటే నేను చెప్పాను కరెక్టే, ఇక్కడ నువ్వు చేసుకున్నా జైలుకి పోతావు, అక్కడ పోయినా జైలుకి పోతావు, ఫస్ట్ నువ్వు మ్యారేజ్ డివోర్స్ తీసుకోవాలి. డివోర్స్ తీసుకోవాలంటే మరి ఆయన అమెరికా రావాలి, అమెరికా రావాలంటే వీసా తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ టైంలో వీసా ఇస్తారా తెలీదు, కరోనా టైం. మరి రెండోది ఆమె దొరుకుద్దా తెలీదు. మూడోది మళ్ళీ ఇప్పుడు ఆమె పిల్ల పుట్టింది, డ్యూరింగ్ ద మ్యారేజ్ నువ్వు హస్బెండ్ కదా, మరి డ్యూరింగ్ ద మ్యారేజ్ నీకు పిల్ల పుడితే ప్రిజంప్షన్ ఆఫ్ లా ఏంటి, నీ బిడ్డ అని. ఇప్పుడు ఆ పిల్లకు లీగల్గా ఉంది, చైల్డ్ సపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఆమెను విడాకులు ఇవ్వాలంటే మళ్ళీ మీరు యాలిమోని ఇవ్వాలి, స్పౌసల్ సపోర్ట్ ఇవ్వాలి, మ్యారేజ్ డివోర్స్ అయ్యే వరకు మళ్ళీ బోలని ఖర్చు డబ్బులు. ఎంత స్టక్ అయిపోయారు చూడండి, ఒక చిన్న మిస్టేక్ వితౌట్ డూయింగ్ ఎనీ రీసెర్చ్. ఈ పిల్లోడికి 4 సంవత్సరాల నుంచి వెనక్కి పోయింది జీవితం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బీటెక్ ఎంటెక్ చేశాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు పిల్లోడు. ఇట్లా చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మీ ప్రేక్షకులకు, స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తున్నారు సుమన్ టీవీని, మీరు ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా ముందు బేసిక్ రీసెర్చ్ చేయండి.
రెండోది ఏంటంటే మీరు యూకేలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ఏ యూరోప్ దేశాల్లో ఉన్నా కూడా మీరు హైర్ చేసుకోండి అక్కడ లోకల్ డిటెక్టివ్ సర్వీసెస్ని తెలుసుకొని రీసెర్చ్ చేసి పెళ్లి చేసుకోండి. లేకపోతే లేకపోతే ఇవన్నీ చాలా టైం కన్జ్యూమింగ్, డబ్బుతో కూడిన పని. మళ్ళీ మీరు డిప్రెషన్ కూడా పోవచ్చు కదా. చాలామంది అబ్బాయిలు దే గెటింగ్ డిప్రెస్డ్ బికాస్ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్ వెన్ యూ గో టు ఫారిన్ కంట్రీ అండ్ మ్యారీ ఏ ఫారినర్. ఎక్సైట్మెంట్ ఉంటుంది కానీ ఇట్స్ నాట్ గుడ్. దట్ ఎక్సైట్మెంట్ చాలా కాలం నిలవదు. ఎందుకు అనండి మీరు, ఎందుకండి అట్లా ఎందుకు ఉండదు అంటే వెస్టర్న్ కంట్రీస్లో మీరు ఒకవేళ రీసెర్చ్ చేస్తే 76% మ్యారేజెస్ డివోర్సెస్ అండి. 76% చాలామంది 2 సార్లు 3 సార్లు పెళ్లి చేసుకుంటారు. మరి అంత డివోర్స్ రేట్స్ ఉన్నప్పుడు మరి మీరు ఆ సక్సెస్ఫుల్ ఎలా ఉంటారు మ్యారేజ్ అనుకోవచ్చు మీరు. సోనియా గాంధీ లాంటి వాళ్ళు ఎవరో ఒక్కరొక్కరు దొక్కుతారు. ఆమె తెల్లమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చి ఇక్కడ ఉండిపోయింది. అట్లా ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇట్స్ ఇంపాసిబుల్. సో యూ గాట్ టు బి కేర్ఫుల్. ఆల్ ద స్టూడెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అబ్సల్యూట్లీ అండి. లీగల్గా వాళ్ళకంటే ఎలా ఉన్నారు, వాళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి అండి. డ్రగ్ అడిక్ట్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్, ఆల్కహాలిజము, వాళ్ళకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రీ కంట్రీ కాబట్టి మళ్ళీ ఎన్నోసార్లు వాళ్ళు ఈవెన్ అబార్షన్స్ కూడా చేసుకుంటారు. చాలా కేసెస్ ఉన్నాయి అలాగా. సో పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ వేరే టోన్తో పోవటం, మళ్ళీ వాడితో కట్ చేసుకోవటం, ఇవన్నీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మీరు మళ్ళీ ఏమైనా అంటే వాళ్ళు మీ మీద కేసులు పెడతారు. ఇదొకటి సార్ ప్రాబ్లం. యూ క్యాంట్ డూ ఎనీథింగ్. నువ్వు ఏదో ఇండియాలో నా పెళ్ళాం కదా అన్నట్టు అక్కడ అదేదో చూపిస్తే ఇట్ గోస్ యాజ్ అగేన్స్ట్ యూ. రైట్. సో మీ జాగ్రత్తలు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. వేరే కంట్రీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే కీ పాయింట్స్ ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.